జై శ్రీమన్నారాయణ. శ్లోకం. ముక్తోర్చిర్ధీన పూర్వపక్ష షడుదజ్ మాసాబ్దవాతాంశుమత్ గ్లౌర్విద్యుద్వరుణేంద్ర ధాతృమహితః సీమాంత సింధ్వాప్లూతః శ్రీవైకుంఠముప్యేత్య నిత్యమజడం తస్మిన్ పరబ్రహ్మణః సాయుజ్యం సమవాప్య నందతి నమః తేనైవ ధన్యః పూమాన్. అర్థం. ఈ ముక్తుడు ఆర్చి అను పేరు గల కాంతి భాగమును దిన పరిణామము కలిగించు లోకమును శుక్లపక్షము, ఉత్తరాయణము, సంవత్సరము, వాయు, సూర్య, చంద్ర, విద్యుత్, వరుణ, ఇంద్ర మరియు బ్రహ్మలోకము అను ఈ 12 లోకములను క్రమముగా దాటుచు ఈ ప్రకృతి మండలము యొక్క చివరకు చేరును. ఆయా లోకములోని వారంతా ఈ ముక్త జీవునకు, ఇతనిని గొనిపోవు పరమాత్మకు స్వాగతము చెప్పుచుందురు. తమ లోకములు దాటుచున్నప్పుడు తిరిగి వీడ్కోలు చెప్పుదురు. ఆపై లోకములోని వారు తిరిగి స్వాగతము చెప్పుదురు. అట్లే జీవుని పయనము చాలా అద్భుతముగా జరుగును. అచట విరజానది జలమున అవగాహన స్నానం ఆచరించును. ప్రకృతిలో తిరిగినంత కాలము ఈ జీవుని పట్టి ఉన్న సూక్ష్మ శరీరము అచ్చట ఇతనిని విడిచివేయును. ఈ జీవుడు విరజను దాటి పరమపదమున ప్రవేశించును. ఆ పరమపదము ఈ లోకము వలె జడము కాదు, సదా ప్రకాశించుచుండు. ఆ జడము ఈ లోకము వలె నశించదు, శాశ్వతము. ఈ లోకమున నిర్వాహకుడైయుండు పరం బ్రహ్మతత్వముగు శ్రీమన్నారాయణునితో సమానమగు రూపము మొదలగు దివ్య గుణములను పొంద ఆనందముతో అతని సేవ చేయుచు ఈ జీవుడు ధన్యుడగును. జై శ్రీమన్నారాయణ.